హలో. మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేరిట నా వందనాలు. కూడుకుని ఏర్పాటు చేసుకున్న గంగాధరం మాయవికి వారి కుటుంబానికి క్రీస్తు వారి పేరిట నా వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు, పెద్దలకు, మరి ఇంటింటా కూడికల నిమిత్తం చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. మరి నేను నేర్చుకున్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి ఈరోజు ప్రియులారా, నేనేం భాష మాట్లాడుతున్నాను? తెలుగు. మనం ఎక్కడున్నాం? మహారాష్ట్రలో. ఇక్కడ ఏం భాష మాట్లాడతారు? మరాఠీ, హిందీ. అదే మనం తమిళనాడు వెళ్తే తమిళ్, కర్ణాటక వెళ్తే కర్ణాటక, ఇలాగా కన్నడ, ఇలాగా భాష ప్రాంతాలను బట్టి భాషలు అనేవి ఉన్నాయి. అసలు ఇన్ని భాషలు ఎందుకు వచ్చాయని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఇన్ని భాషలు ఎందుకు వచ్చాయి? మేము బైబిల్ చదువుతుండగా ఈ భాషలను గురించిన వివరణ మాకు అర్థమైంది. అదే ఈరోజు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ప్రారంభంలో ఎన్ని భాషలు ఉన్నాయని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నేనే చదువుతాను, అందరూ చూడండి. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. చూసారు కదా ప్రియులరా, ఒక్క భాషయు ఒక్క పలుకును అంటున్నాడు. ఈరోజు ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా భాషలు ఉన్నాయి. అసలు ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నవారు ఏం చేస్తే ఇన్ని భాషలు వచ్చాయి? అసలు ఏం చేశారు? అసలు భాషల వెనకాల ఉన్నది ఎవరు? అది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకొనగా. చూసారు కదా ప్రియులారా, గోపురాన్ని కట్టుకోవాలని వీరు అనుకున్నారు. వీరెవరంటే నోవాహు గారి కుమారులు. మనకు తెలుసు కదా, షేము, హాము, యాపేతులు గారి సంతానము వారు అన్నమాట. వీరేమనుకుంటున్నారు? ఒక్కచోటే ఉండిపోయి గోపురాన్ని కట్టుకోవాలని అనుకుంటున్నారు. అసలు దేవుని సంకల్పం ఏంటి? వీరు చేస్తున్న పని ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? వీరు చేస్తున్న పని ఏమిటి? దేవుని సంకల్పం ఏంటో ఒకసారి మనం చదువుకుందామా బైబిల్లోకి వెళ్ళి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. చూసారు కదా ప్రియులారా, దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు నరులను కూడా కలుగు చేశారు. అప్పుడే దేవుడు సంకల్పాన్ని వ్యక్తపరిచారు. ఏమని? భూమి అందంతటా విస్తరించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి అందంతటా విస్తరించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక్క చోటే ఉండిపోవాలి అని గోపురాన్ని కట్టుకుంటున్నారు. అది కూడా దేనికోసం? దేవుని కోసమా? లేకపోతే వారి అంశతుల కోసమా? కాదంటండి, పేరు సంపాదించుకోవటం కోసం అంట. పేరు సంపాదించుకోవటం కోసం గోపురాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తారు. పేరు కోసం పెద్ద పెద్ద ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కడం, కొండలు ఎక్కడం, మరి నీటిలో మునిగి అరగంట గంట దాకా ఉండడం, ఇలా వీడియోలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా ఉందా? వాళ్ళకి ఏమన్నా కడుపు నిండిద్దా? లేదు కదా. దేనికి? పేరు కోసం, వారి మనసు తృప్తి కోసం వారు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి వీరు కూడా అలాగే పేరు సంపాదించుకోవడం కోసం గోపురాన్ని కట్టుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని సంకల్పానికి వీరు విరుద్ధంగా ఉన్నారని వారి భాషలను తారుమారు చేశాడు. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుతాను, మీరు అందరూ చూడండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయుదుము రెండని అనుకొనెను. చూసారు కదా ప్రియులారా, దేవుడు భాషలను తారుమారు చేయాలి అని అనుకున్నాడు. భాషలను తారుమారు చేసింది దేవుడే. కానీ భాషలు తారుమారు అవడానికి కారణం ఎవరు? మానవుడు.
ఇక్కడ మానవుడు చేసిన పొరపాటు ఏంటి? పేరు సంపాదించుకోవటం కోసం గోపురాన్ని కట్టుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ప్రియులరా, మనం కూడా పేరు సంపాదించుకోవడం కోసం దురాశలకు వెళ్ళడం, పొగడతలకు వెళ్ళడం అనేది కూడా ఒక రకమైన పాపం. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఈ పొగడ్తలకు వెళ్ళకుండా దేవుని యందు పేరు సంపాదించుకుని మనుషుల దగ్గర పేరు కాకుండా మనందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి దేవుని యందు పేరు సంపాదించుకుని పరలోకానికి వెళ్ళాలి. దేవుని యందు పేరు సంపాదించుకుంటే పరలోకానికి వెళ్తారు, నరుల దగ్గర పేరు సంపాదించుకుంటే నరకానికి వెళ్తారు. ఆ రోజు వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన తప్పుకి దేవుడు తారుమారు చేసింది భాషలే. కానీ ఇన్ని తెలుసుకోవడం మనం పొరపాట్లనేవి చేస్తే ఈరోజు భాషలు కాదండి తారుమారయ్యేది, స్థలాలు. అదే ఒకటి నరకం, ఒకటి పరలోకం. మరి మనం బ్రతుకుండగానే, మనకి అవకాశం ఉండగానే మన జీవితంలో మనం దేవుని దగ్గర పేరు సంపాదించుకోవాలి, మనుషుల దగ్గర కాదని క్రీస్తు వారి పేరిట కోరుచున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి క్రీస్తు వారి పేరిట నా వందనాలు. అందరికీ నా వందనాలు.